చంద్రం, నేను బ్రహ్మాండమైన నిజం కనిపెట్టాను రా. చెప్పన్నావా? ఆడపిల్లలకు అబ్బాయి ఉండకూడదురా. సరేలేరా నీకు కూడా. అదేమిట్రా అలా అన్నావు? ఓహో, నువ్వు నాలాగే లవ్ ఎఫైర్లో పడ్డావా? అంతేలే, ముఖం చూస్తే తెలియదులే. ఇది లవ్ ముఖంరా బ్రదర్, లవ్ ముఖం. స్వానుభవమే చెప్తున్నారు వీళ్ళు. లవ్ అన్న తర్వాత ఒడిదుడుకులు వస్తూనే ఉంటాయి. దానికి మనం ఇలా దిగాలి పడి కూర్చుంటేలా టెక్నిక్ ఉపయోగించాలి, చిన్న టెక్నిక్ విను. నా లవ్ కేసు నేను ఎలా క్లవర్గా హ్యాండిల్ చేస్తున్నాను. చేస్తావురా, చేస్తావు. నీకే అది కాదురా, నువ్వే చూస్తావుగా. 4 రోజుల్లో డాక్టర్ ఆఫ్ లవ్ అనే బిరుదు తీసుకుంటారా? నీకా సార్? ఏ నంబర్? 12. అంతేలే, నాకు ఆ మాత్రం తంతులిచ్చే అమ్మాయిలు ఎవరుంటారు? ఏరా, లవ్ వైరేనా? కాదురా, మా అన్నయ్య పెళ్ళట. గుడ్, వెరీ గుడ్. కొట్టేవరా ఛాన్స్. ఏమిట్రా? నెక్స్ట్ నీ పెళ్ళే కదరా. వెళ్ళు వెళ్ళు. నువ్వు కూడా అబ్బాయి, నాకు ఇక్కడ పెద్ద కేసు ఉందిరా, సీరియస్. నువ్వు వెళ్ళి డాక్టర్ గారు సెలవు తీసుకో. వెళ్ళు, వెళ్ళిపోయి వెళ్ళింది. హుషారు పెళ్ళిన కానీ ఎంత హుషారురా నీకు. హలో నర్స్, పెద్దరాజు గారు పైన ఉన్నారా? ఉన్నారండి. థ్యాంక్ యూ. ఊరేగింపు చూదురా. ఊరేగింపు ఏమిటే చూసేది? రామ్మరా, అల్లుని చూదురా. అక్క చూడక్క, అబ్బా ఎంత బాగుందో. అక్క వచ్చేసింది, మన ఇంటి దగ్గరకు వచ్చేసింది. రా మరి. అదిగో అక్క బావా, అదిగో అక్కడ కారులో. సుగుణ, ఏమిటమ్మా, ఏమిటిది? నాన్న, ఈ పెళ్లి ఆపండి, వెంటనే ఆపండి. పెళ్లి ఆపటమా? అవును నాన్న, అంతా తలకిందులైపోయింది. అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. నా ఆశలు నిరాశలైపోయాయి. వద్దు నాన్న, వద్దు, ఈ పెళ్లి వద్దు, ఆపండి. ఏమిటమ్మా, ఏం జరిగింది? నాన్న, పెళ్లి కొడుకు వారు కాదు నాన్న. వారు కారా? ఏమమ్మా, నీకేమన్నా మతిపోయిందా? ఎవరన్నా వింటే ఏమనుకుంటా? మీకు తెలీదు నాన్న, పెళ్లి కొడుకే మారిపోయాడు. వారు కానే కాదు నాన్న. వారు 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 ఎవరమ్మా వారు? వారే నాన్న, ఆనాడు మనతో రైలు వచ్చారే, మీకు వైద్యం చేశారే, మన ఇంట్లో ఒక్క పోటున్నారే వారు. వారు కాదు నాన్నయ్య, వారి అన్నగారు. నాన్న, వారికి నేను మనసిచ్చాను, వారే అనుకున్నాను నాన్న. ఆ ఉద్దేశంతోనే ఈ పెళ్లి ఒప్పుకున్నాను నాన్న. సుగుణ, మనసిచ్చావా? అల్లుడి గారి తమ్ముడికి మనసిచ్చావా అమ్మా? నాకెలా తెలుస్తుంది? ఒక్క మాట నాతో ముందుగా అనలేకపోయినావా? ఎంత పని చేశావమ్మా, ఎంత పని చేశావు. చివరికి ఫోటో కూడా తెచ్చి చూపించాలి. ఒక్కసారి చూడమని బ్రతిమాలుకున్నానే, చూడకుండా ముఖం తిప్పేసుకున్నావే. ఇందుకైనా, ఇంత ఘోరం జరగడానికైనా? ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా, ఏం చేయమంటావు? నాన్న, నీ తప్పేం లేదు నాన్న, అంతా నాది తప్పు. పేరు విన్నాను, పొంగిపోయాను. కన్న కలలని ఫలిస్తున్నాయనుకున్నాను. ఆ ఆనందంలో వారే నన్న నమ్మకంతో ఫోటో కూడా చూడలేకపోయాను. కానీ అన్నదమ్ముల పేర్లు ఒకటిగా ఉంటాయనుకోలేదు. భగవంతుడు నన్నింత అన్యాయం చేస్తాడని కలలో కూడా అనుకోలేదు నాన్న. నాన్న, ఇప్పుడు మాత్రం మించిపోయింది ఏముంది? వెళ్ళండి, త్వరగా వెళ్ళండి, పెళ్లి ఆపసేయండి. ఎలా ఆపమంటావమ్మా? ఊరంతా తెలిసిపోయింది, చుట్టాలు పక్కాలంతా వచ్చారు. ముహూర్తం వేళ కూడా దగ్గర పడింది. ఈ స్థితిలో పీటల మీద పెళ్లి ఆపమంటావా సుగుణ? మనం మానం మర్యాద ఏం కావాలమ్మా, ఏం కావాలి తల్లి? నాన్న,
మర్యాద కోసం నా బ్రతుకునే బలిస్తారా? నా జీవితాన్ని నరకం చేస్తారా? తమ్ముడిని ప్రేమించి అన్నను పెళ్లి చేసుకుని ఈ ఇంట్లో నన్ను ఎలా బ్రతకమంటారు నాన్న? నాన్న, నా పరిస్థితి ఒక్కసారి ఆలోచించండి. నా భవిష్యత్తు ఎంత భయంకరంగా ఉంటుందో ఆలోచించండి నాన్న. గుడ్డల్లో కుంపటి దాచుకుని నేను ఇంట్లో కోడలిగా మసలాలి. ఘోరం నాన్న, ఘోరం. ఈ నరకయాతన కంటే మనకిప్పుడు జరగబోయే అవమానమేనా గొప్పది? రేపు వారు ఈ ఇంటికి వచ్చినప్పుడు నేనెంత చిత్రవదపడాలి, ఎంత నిర్జీవంగా బ్రతకాలి? వద్దు నాన్న, వద్దు. తప్పదమ్మా, తప్పదు. వేరే దారి లేదు. నాన్న, అంతేనా నాన్న? కాకుంటే నేను చేయమంటావమ్మా? ఇప్పుడు వెళ్ళి నన్ను ఎలా చెప్పమంటావు తల్లి? నా బిడ్డ ఇతన్ని కాదు ప్రేమించింది, ఇతని తమ్ముణ్ణి ఏ ముఖం పట్టుకుని చెప్పమంటావమ్మా? చెప్పినా ఏం జరుగుతుంది? పీటల మీద పెళ్లి ఆగిపోతుంది. అంతేగాని అతని తమ్ముడు దీనికి ఒప్పుకుంటాడా? అన్నగారి మీద ఏ మాత్రమైనా గౌరవం, నీతి, నిజాయితీ గలవాడు దీనికి ఒప్పుకుంటాడా తల్లి? ఒప్పుకోడమ్మా, ఎప్పుడు ఒప్పుకోడు. ఇది జరగదమ్మా, ఎన్నటికీ జరగదు. చివరికి మనకు మిగిలేది అవమానం ఒక్కటే తల్లి. పెద్దలు నిశ్చయించిన పెళ్లిని పీటల మీదకి వచ్చేసరికి ఆపేసిందని అప్రతిష్ట నీకు తప్పదు కూడా, నీకు తప్పదమ్మా. నా మాట విని తల్లి, మనస్సు రాయి చేసుకోమ్మా. నా వల్ల కావడం లేదు నాన్న. నాన్న, ఒక్కగానొక్క బిడ్డను నా గొంతు కొయ్యకండి. అమ్మా సుగుణ, అమ్మా ఎంత మాట అన్నావు తల్లి, ఎంత మాట అన్నావమ్మా. చిన్నప్పటి నుంచి నీ చేతుల మీదుగా పెంచి పెద్దదాన్ని చేశానే నీ గొంతు కోయడానికేనా తల్లి? నాకందులో ఏం ఆనందం ఉంది అమ్మా. నాకుంటే నేను ఇప్పుడు నిస్సహాయ స్థితిలో ఉన్నానమ్మా, నిస్సహాయ స్థితిలో ఉన్నాను అమ్మా. చూడా, నిన్ను కన్నందుకైనా నన్ను కనికరించి నాకు ఈ ఉపకారం చేసి పెట్టు తల్లి. ఈ పెళ్లికి ఒప్పుకోమ్మా. అమ్మా సుగుణ, ఇక బతికినంత కాలం బతకను. ముసలితనంలో నాకి తలవంపులు తెస్తావమ్మా. ఈ 4 రోజులు నలుగురిలో నన్ను తలెత్తుకుని బ్రతకని తల్లి. అమ్మా, పెద్ద మనిషి మాట తప్పాడంటూ ఊరంతా నా ముఖం మీద ఉమ్మేస్తుందమ్మా. అది నీకు మాత్రం ఆనందమా? సుగుణ, అమ్మా నా మాట విని తల్లి. నీకు నిన్న మొన్న కలిగింది ఈ ప్రేమ. నేను నిన్ను చూసుకుని నీకోసమే బ్రతికున్నాను తల్లి. నన్ను అన్యాయం చేయొద్దమ్మా, అన్యాయం చేయొద్దు. ఇంత అవమానం జరిగిన తర్వాత నేను ఆత్మహత్య చేసుకోవాల్సింది, అంతకన్నా వేరే దారి లేదమ్మా. సుగుణ, తల్లి చూడమ్మా, మన వంశ మర్యాద నిలబెట్టమ్మా. నిన్ను బ్రతిమాలుకుంటా, నీ కాళ్ళు పట్టుకుంటా. కానండి, ముహూర్తం దగ్గర పడుతుంది, పెళ్లి కుమార్తెను తీసుకురండి. అల్లుడు కూడా వచ్చేసి ముహూర్తానికి వేళైపోయింది. ఇక పీటల మీదకి పిలుస్తా. చెప్పమ్మా, చెప్పు సుగుణ, చెప్పమ్మా. నీకు ఇష్టం లేకుంటే ఇద్దరు ఇక్కడే పడి చచ్చు. ముహూర్తం వేళ మించిపోతున్నది. చిన్నపాయి కోసం ఇంకా ఆలస్యం చేయడం బాగాలేదు. మాంగళ్యధారణ కానీ మేడం అయిందండి, గట్టి మేడం, గట్టి.
తీసుకోండి. సుగుణ, నిజం చెప్పు, ఎందుకలా కన్నీరు పెట్టుకున్నావు? ఈ పెళ్లి నీకు ఇష్టం లేదా? ఎందుకలా భయపడతావు, బాధపడతావు? నేనేమీ బాధపడను. ఇష్టం లేని దాంపత్యం గడిపేటంత మూర్ఖుణ్ణి కాను. చెప్పు చెప్పు, మీ నాన్న నీకు నచ్చని వాడిని కట్టబెట్టాడా? లేదండి, అలాంటిదేమీ లేదు. ఇష్టపడే చేసుకున్నాను, నచ్చిన వారిని చేసుకున్నాను. లేదు, అబద్ధం. నిజమైతే ఎందుకు అలా కన్నీరు ఖర్చావు? ఆ కన్నీరు మామూలు కన్నీరు కాదు. కన్న తల్లిదండ్రుల దగ్గర నుంచి విడిపోతున్నామన్న బాధ వల్ల కలిగింది కాదు. అలాంటి కన్నీటి వెనుక ఏదో ఒక విధమైన ఆనందం కూడా ఉండి ఉంటుంది. అప్పుడే కాదు, నిన్నటి రోజంతా గమనించాను. నీ ముఖంలో పెళ్లి కూతురు కళ లేదు, నీ కళ్ళల్లో ఉత్సాహం లేదు. ఇప్పుడు అంతే. చెప్పు, నిజం చెప్పు. నీ మనస్సులో ఏదో బాధ ఉంది, నీ హృదయంలో చెప్పరాని గాథ ఉంది. లేదండి, అలాంటిదేమీ లేదు. మీరు అనవసరంగా. అనవసరం కాదు సుఖ, అనుకూల దాంపత్యానికి చాలా అవసరం. ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకున్నాడే పూర్తయిన ఒత్తిక. అయినా పెళ్లికి రాకుండానే పోయావు. ఆ రోజు ఆఖరి నిమిషం దాకా నువ్వు వస్తావని అనుకున్నావు. పోనీలేమ్మా, పెళ్లి బాగా జరిగిందిగా. అవును, అన్నయ్య ఎక్కడమ్మా? అన్నయ్య. ఏరా తమ్ముడు, ఇదేనా రావడం? అవునన్నయ్య. అన్నయ్య, పెళ్లికి వద్దామనే బయలుదేరానన్నయ్య. ఇంతలో ఒక ప్రమాదం జరిగిపోయింది. ప్రమాదమా? అవునమ్మా, అన్నయ్య పెళ్లికి వెళ్తున్నామనే సంతోషంతో గంతులేసుకుంటూ లీవ్ అడగడానికని మేడం ఎట్లు ఎక్కుతున్నాను. ఉన్నట్టుండి కాలు జారిపడ్డాను. పడ్డావా? దెబ్బలేం తగలేదు కదా? ఏం పర్వాలేదమ్మా, ఆ సంగతి మీకు రాస్తే పెళ్లి ఆపేస్తారని ఊరుకున్నాను. సరిగానమ్మా, వదినెక్కడా? ఉంది నాయన, లోపలుంది. పిలువమ్మా, వదిన ఒకసారి చూడాలి. మంగమ్మ, కోడలు ఇలా పిలవే. ఏమయ్యా, నీకు నచ్చినదినేనా? చెప్పన్నయ్యా. అయ్యో, మొగాళ్ళకి సిగ్గేమిటన్నయ్యా, చెప్పమనుంటే అలా మొహం తిప్పుకుంటావు. అమ్మా, ఎక్కడమ్మా వదిన? వదినా, ఏదైనా పని మీద ఉందేమోలే. నువ్వు రానాయన, స్నానం చేద్దు గాని. వదిన ఎక్కడికి పోతుంది? వీలేదమ్మా, ముందు వదిన చూడాలి. నువ్వు మా అన్నయ్యకి తగిన పెళ్ళాన్ని తెచ్చావో లేదో, నీ సెలక్షన్ ఎలా ఉందో చూడాలి. వదినా, 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 వదినా. వదినా, సుఖ.